హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన స్టూడెంట్స్ చాలామంది అడగటం జరిగింది. సార్ రేపు 26 మెయిన్స్ ఫిజిక్స్ ఏ విధంగా మనం బిట్స్ అన్నీ మనం పెట్టొచ్చు. కొన్ని ఏమైనా ట్రిక్స్ ఉంటే చెప్పండని అడుగుతున్నారు. ట్రిక్స్ అంటూ వాస్తవంగా ఏంటంటే మనం అన్నిటికి వర్కౌట్ కావు. మనం ట్రిక్స్ మీద బేస్ అయ్యి ఎగ్జామ్ రాసేదానికంటే జనరల్‌గా కాన్సెప్ట్ నేర్చుకుని ఒక ప్ర ఒక పకడ్బందీగా ఒక ప్రణాళిక వేసుకొని దాని ప్రకారం ప్రిపేర్ అయ్యి రాయటం తప్పితే గాని అన్నిటి మీద ట్రిక్స్ మీద వర్కౌట్ అవ్వాలంటే అది పాసిబుల్ కాదు. ఏదో కొంతమందికి అలా అయిందంటే అవన్నీ మనం కన్సిడర్ చేయలేము. వాళ్ళ అదృష్టంగా తీసుకోవడమే అవన్నీ. లక్కీ జాక్‌పాట్ లాగా. సో, ఏంటంటే నేర్చుకునేటప్పుడే మనకంటూ ఒక ఓన్ టైమ్ టేబుల్ వేసుకోవాలి. ప్రిపరేషన్ టైమ్ టేబుల్ దాని ప్రకారం వెళ్ళాలి. హడావిడిగా కాకుండా ఒక రోజుకి 20, 30 సమ్స్ చేయాలన్న టార్గెట్ కాకుండా రోజుకి 4, 5 చేసినా చాలా మనస్ఫూర్తిగా త్రూ కాన్సెప్ట్ వైస్‌గా మనం ఒక కాన్సెప్ట్‌ని ఎన్ని రకాలుగా అప్లై చేయొచ్చు. అలా చేసుకుంటూ ఆ యొక్క వేలో ఏ ప్రాబ్లమ్స్ ఎలా చేయొచ్చు అన్న పగడ్బందీగా చేసుకుంటే తప్పితే రోజుకి మహా అయితే మనకున్న టైంలో ఒక 10 ప్రాబ్లమ్స్ మించి అవ్వవు. సో, 20, 30 ప్రాబ్లమ్స్ చేసుకుంటూ పోతే కష్టం. అది ఏంటంటే హెవీ ఎక్స్‌పీరియన్స్ అయిపోయిన తర్వాత జరిగే పని అది. సో, ఏంటంటే ఎలాంటి ట్రిక్స్ అనేవి ఉండవు. కొన్ని క్వెషన్స్‌కి ఆన్సర్స్ క్వెషన్‌లోనే ఉంటాయి. అవి ఏంటంటే, అది మనం గెస్ చేయాలంటే చేయకుండా కూడా పెట్టే బిట్స్ ఉంటాయి వాస్తవానికి. అవి మనం జేయాలంటే ఆటోమేటిక్‌గా మనకి కాన్సెప్ట్ ఐడియా ఉండాలి. కాన్సెప్ట్ ఐడియా ఉంటే కొన్ని క్వెషన్స్ కంటే అవి కూడా కాన్సెప్చువల్ టైప్ క్వెషన్స్. వాటికి ఆన్సర్స్ అందులోనే ఉండే అవకాశాలున్నాయి. అన్నీ రేర్‌గా తెలియాలంటే కాన్సెప్ట్ మనకు తెలియాలి. సో, నేను స్పెషల్‌గా వీడియో చేస్తాను. లవ్ టు లెర్న్ ఫిజిక్స్ అనేది మనం ఏ విధంగా చేస్తే మనకి ఏ విధంగా యూజ్ అవుతుందనేది తెలుస్తుంది. ఇప్పుడంటే మెయిన్స్ అయిపోతుంది కాబట్టి త్వరలో ఇది ఎంసెట్‌కి కానివ్వండి, లేకపోతే నీట్ రాసే వాళ్ళకి కనుక యూజ్ అవుతుంది. సో, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.